ఏంటక్క ఏం చేస్తున్నావు? ఈరోజు బెల్లంతో గులాబ్ జామున్స్ చేస్తున్నాను. అవునా? స్వీట్ ఐటమ్. ఓకే ఓకే. బెల్లంతో గులాబ్ జామున్స్. బెల్లంని ఇలా పాకం పట్టుకోవాలి. చూపించు. ఫస్ట్ బాగానే బెల్లం పాకం పట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జాము పిండి మొత్తాన్ని ఇలాగా ఉండల కింద మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని తర్వాత రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పాకంలో కలుపుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. పాకంలో మిరియాలుని యాలకులు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలా ఒక్కొక్కటిగా వేసుకొని వాటంతటా అవి పైకి తేలే వరకు గరిటె పెట్టి కదపకుండా ఉంచండి. అప్పుడు బాగా వేగుతాయి లోపల నుంచి. ఇక ఇలా క్రిస్పీగా వేగే వరకు ఉంచుకోవాలి. బాగా వేగాక ఇలా మంచి కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవడమే. వేసుకొని ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని ఇలా వేసుకోవాలి. అని కొంచెం పెద్ద గిన్నె తీసుకోవడం మంచిది గులాబ్ జామ్స్కి ఎప్పుడైనా. ఎందుకంటే అవి పాకం మొత్తం పీల్చుకున్న తర్వాత పెద్దగా అవుతాయి కదా, అప్పుడు ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకొని నొక్కుపోకుండా మనం పెద్ద గిన్నెలో వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. బాగా ఇలా వేసుకొని మొత్తం కాసేపు ఆ రసం మొత్తం పాకం మొత్తం పీల్చుకునేదాకా ఉంచితే సరిపోతుంది. మూత పెట్టి చల్లారిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. ఇదిగో మన గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు టేస్ట్ చేసి చూడడమే ఎట్లా ఉన్నాయో. చూపిస్తాను చూడండి ఎంత కాకోకని. టేస్ట్ ఎంత మెత్తగా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఇవి మన గులాబ్ జామున్స్.